టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం గత కొద్ది రోజులుగా కోల్కతా అభయ కేసు ఫాలో అవుతూనే వస్తున్నారు. మనం కొన్ని వీడియోస్ కూడా చేసాము. ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇది ఒక సంచలనం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందిస్తున్నారు. అంటే గతంలో ఎన్నో జరిగాయి, కానీ ఈ ఇన్సిడెంట్ పైన ఒక మహిళలు కూడా మరి చాలా వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. మా సుమన్ టీవీకి వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిన్న చూసుకుంటే మరి సంజయ్ రాయ్ ఎవరైతే ప్రధాన నిందితుడు అంటున్నారో వారికి పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే చేశారు. మరి ఆ టెస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి దానికి ఎటువంటి ఆన్సర్స్ వచ్చాయి అనే దానిపైన, ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు సంజయ్ రాయ్ అనే దానిపైన కొంత డౌట్ అయితే ఉంది, కన్ఫ్యూజన్ అయితే ఉన్నాము. దాని గురించి పాలిగ్రాఫ్ టెస్ట్ మీరు ఫాలో అవుతున్నారు న్యూస్, ఏం చెప్తారు మేడం? టెస్ట్ అయితే చేశారు, తగినంత సమాచారం వచ్చిందని నాకు అనిపించలేదు. ఏంటంటే ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి కొన్ని నిజాలు కరెక్ట్గా రావాలి కదా. వాడు మళ్ళీ ముందు చెప్పిన దాని స్టేట్మెంట్కి మళ్ళీ ఈసారి చెప్పిన దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏవో డిఫరెంట్ క్వశ్చన్స్ వేశారు అని చెప్తున్నారు సిబిఐ వాళ్ళు. నీకు బైక్ నడపడం వచ్చా, నువ్వు బైక్ నడుపుతావా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు హత్య చేసావా, లేకపోతే రేప్ చేసావా, ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావా, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇట్లా 10-11 క్వశ్చన్స్ ఏవో వేశారని విన్నాం. మరి వాటిల్లో తగినంత సమాచారం ఉంటే అది కేసుకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలైన సమాచారాలు వేరు కదా. ఒకటి క్లూ దొరికింది ఏంటంటే ఇంకా 7 ఉన్నారు అని సంజయ్ రాయ్ చెప్తున్నాడు. అదొక్కటే క్లూ మనకు తెలుస్తుంది. తర్వాత నేను నిర్దోషిని, నాకేమీ తెలియదు, నన్ను ఇరికించారు నేనే చేశాను అన్నాడు కదా. ఈ రోజులా ఏంటంటే వాడు మానసిక స్థితి కానీ, వాడు ఇంకా డ్రగ్స్లో డ్రింకింగ్లో కానీ ఉన్నాడా, ఆ మత్తులోంచి బయటకు వచ్చి నిజమైన స్వభావంతో మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలియదు కదా, అక్కడ వాళ్ళకే తెలుస్తుంది. సో ఈ సమాచారం మనకి తెలిసింది. నాకు అదంత సంతృప్తికరంగా అయితే లేదు. ఇప్పుడు యావత్ భారతదేశం కూడా వీడికి వీడంటే ఎవరైతే నేరస్తులో వాళ్ళకి కఠినమైన శిక్ష ఎప్పుడు పడుతుందా, ఎంత త్వరగా పడుతుందా అని ఎదురు చూపులో ఉన్నారు. వాళ్ళకి సహనానికి ఒక పరీక్ష అయిపోయింది. కానీ అక్కడ సిబిఐ వాళ్ళకేమో పాపం తేలట్లేదని చెప్తున్నారు. చాలా షాకింగ్. వాళ్ళకు కూడా ఏదైతే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో క్వశ్చన్స్ వేశారో దానికి వాడు ఇచ్చినటువంటి ఆన్సర్స్ తో వాళ్ళు చాలా షాక్ అయ్యారని కూడా మనం న్యూస్ లో చూస్తున్నాము. ఎలాంటి ఆన్సర్స్ అనేది మనం వేచి చూడాలి. ఇంకోటి విషయం ఏంటంటే మేడం, ఈ యొక్క పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతున్న క్రమంలో కూడా ఈ సంజయ్ రాయ్ ఒంటి పైన కూడా కొన్ని గాయాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అవును, దాని ఆ అమ్మాయి ఇంకా కొంచెం ప్రాణంతో ఉంది కాబట్టి పెనుగులాడకుండా ఉంటుందా? ఆల్రెడీ చేసిన డ్యామేజ్ అంతా చేసేసారు. ఆ అమ్మాయికి మెడ ఇది చేయటంగా ఇంత లావున వాచిపోయింది చూసారు. ఏదో చున్నీ వైర్ ఏదో పెట్టి అమ్మాయిని ముందుగానే అటాక్ చేశారు. చేతి ఇదైతే ప్రింట్స్ అయితే పడినాయి అని నాకు అనిపిస్తుంది. ఇలా అంటే ఇలా మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఇలా పడతాయి, అచ్చులు పడతాయి, అవేవీ లేవు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఒక ఏదో వాచినట్టుగా మనకు అమ్మాయి స్పెసిఫిక్ ఇట్లా చూపించింది. మరి అయినా కూడా కొస ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి తను డిఫైన్ చేసుకోవాలి కదా, చేసుకుంటుంది కదా. ఆ చేసుకున్న నేపథ్యంలో మరి వాడికి తగలవా, అది ఏమన్నా పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ వీడు పెనుగులాట జరిగింది అంటే వీడు అటాక్ చేశాడు అనేది ఒక సాక్ష్యం దొరికింది. కానీ మేడం, మరి నీ ఒంటిపైన దెబ్బలు ఏంటి అని అన్నప్పుడు కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వలేదని అయితే మనం విన్నాము. చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు దానికి ఆన్సర్ ఇవ్వలేదు అంటారు? ఏమో మనం అనుమాన పడచ్చు కొన్ని విషయాలు. ఇవన్నీ మనం అనుకునేవి. ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి కూడా అన్నీ కరెక్ట్ కాదు అనుకుంటున్నాం, రకరకాల సందేహాలు. ఇప్పుడు వీళ్ళే ఏమైనా చిన్నగా వాడిని డ్యామేజ్ చేశారేమో. ఇప్పుడు ఆ స్థితిలో ఆ అమ్మాయి ఊరికే ఎదిరించినంత మాత్రాన ఈ అబ్బాయికి దెబ్బలు తగిలేసాయా? అంత గట్టిగా ఆ అమ్మాయి ఎదిరించగలిగిందా? లేకపోతే ఏదైనా తీసుకుని అటాక్ చేసిందా? అది చెప్పడానికి సిగ్గుపడి వాడు ఇందులోంచి బయటపడాలి కాబట్టి నేను ఎటువంటి క్లూ ఇవ్వకూడదని అనుకున్నాడేమో. అలా అనుకుని సైలెంట్గా ఉన్నాడేమో. లేకపోతే వాళ్ళే ఏదైనా 2 దెబ్బలు తగిలిచ్చారేమో. అది వాడు చెప్తేనే మరి మనకు తెలుస్తుంది. వాడు చెప్పాలి. ఇప్పుడు వాడు తప్పించుకోవాలన్నా నేరం చేసిన వాళ్ళని ఎందుకు వదలాలి అని చెప్పి వీడి ఇవన్నీ బయట పెడుతున్నాడేమో, వాళ్ళ హస్తం ఉంది అని. మరి అలా అనుకున్నప్పుడు వీడు ఉన్న నిజం ఉన్నట్టు చెప్పేయాలి. వాళ్ళు ఇలా చేశారు, నన్ను ఇలా ఇరికిచ్చారు చెప్పాలి, మొత్తం చెప్పాలి. సగం చెప్తున్నాడు వాడు. ఇంకో విషయం మేడం, అంటే ఇక్కడ సంజయ్ రాయ్ని మరణ భయం వెంటాడుతుంది అంటారా? ఇప్పుడు ఈ సంఘటనలు అంతా చెప్పాడు, మరి ఇప్పుడు ఏంటి మరి భయం? అంటే ఇప్పుడు వాడికి డ్రగ్స్ కానీ డ్రింక్ కానీ వాడికి అందుబాటులో లేకుండా ఉంటే మామూలు స్థితిలో ఉంటాడు వాడు. వాడి మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే చాలా వీక్గా ఉండాలి నా అంచనా ప్రకారం అయితే.
ఒకవేళ డ్రగ్స్ అవన్నీ వాడికి అందుబాటులో ఇవ్వకపోతే జైల్లో పెట్టి 14 days రిమాండ్కి దానికి పంపించారని చెప్తున్నారు కదా, అందులో మరి వాడికి అవన్నీ అందుబాటులో ఉండవు. ఉండనప్పుడు నార్మల్ స్థితిలో ఉన్నాడేమో. నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి చాలా దిగజారి ఉంటుంది, చాలా భయాందోళనతో నిండి ఉంటుంది. వాళ్ళకి ప్రాణభయం అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను వాడు ఏం చేశాడో వాడికి తెలిసినప్పుడు నా పాత్ర ఎంత ఉంది, అసలు వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు సేవ్ అవ్వాలి అనే భావాలు, ఆలోచనలు, వాడి థాట్ ప్రాసెస్ అంతా మారుతూ ఉంటుంది వాడికి. మారినప్పుడు వాడి మానసిక స్థితి గంటకు ఒక విధంగా, పూటకు విధంగా, రోజుకు విధంగా మారే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సిబిఐ కూడా మేడం ఎన్నో కేసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు కదా వాళ్ళు. మరి ఈ కేసు యొక్క ఈ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆ టెస్ట్లో కానీ, అనలైజింగ్ టెస్ట్లో కానీ, పాలిగ్రాఫ్ టెస్ట్ కానీ, లై డిటెక్టర్ టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆన్సర్స్కి వాళ్ళు కూడా షాక్ అయ్యారని మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. షాక్ అయ్యే ఆన్సర్స్ ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పలేదని కదా చెప్తున్నారు. ఇప్పుడు ఎంత అడిగినా సరే ఆ మెడికోస్ ఎవరైతే 5 members జూనియర్ డాక్టర్సో మరి ఎవరో వాళ్ళు ఎంత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు అంటే ఎవరైనా నిజం చెప్పాల్సిందే. చెప్పట్లేదు అంటే వాళ్ళ హైయర్ అథారిటీస్ ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నాడో అతని సానుభూతి పరులు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 0 marks వేసే ప్లేస్లో 100 వేయగలడు వాడు, 100 ప్లేస్లో 0 వేయగలడు. అంటే బాగు చేయాలనుకుంటే ఏమైనా చేస్తాడు, చెడపాలంటే ఏమైనా చేస్తాడు. ఇప్పుడు వాడు ఏం చేసినా మా బ్రతుకులకి ప్రమాదం అనే స్థితికి వీళ్ళని తీసుకొచ్చాడు అని మనం అనుకుందాం. అనుకున్నప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం తీసినా సరే నిజం చెప్పారంటే మీ కుటుంబ సభ్యులకి ఏదైనా డేంజర్ చేస్తాము లేకపోతే ఉంటుంది అని బెదిరించాడేమో. అందుకని వాళ్ళు నిజం చెప్పట్లేదేమో, లేదా అసలు అక్కడ నిజంగా ఏం చేయలేదా? వీళ్ళు ఏం చేయకపోతే కూడా చేయలేదని చెప్పాలి కదా. మరి అలా కూడా మనకేం తెలిసినట్టు లేదు. కాబట్టి వీళ్ళు ఆ సందీప్ ఘోష్ అనేవాడికి లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ లింక్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ లింక్స్, వీటన్నిటికీ కూడా వీళ్ళు సానుభూతి పరులని నాకు అనిపిస్తుంది. సంఘటన స్థలంలో మేడం మెయిన్గా ఇప్పుడు సంజయ్ రాయ్ని మెయిన్ నిందితుడు అనడానికి ఆ బ్లూటూత్ దొరకడం వల్ల, ఆ బ్లూటూత్ వాడు యూజ్ చేసింది కాబట్టి, ఆ సీసీ కెమెరాలో వాడు కనిపించడం వల్ల వాడిని మెయిన్ అక్యూజ్గా చేశారు. ఇప్పుడు వాడిని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ తనేమో ముందేమో నేనే చేశానని, ఇప్పుడు నేనేమీ చేయలేదు, నాకు అసలు ఏం తెలియదు ఏడవడము, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మదర్ కూడా వచ్చి మా అబ్బాయికి ఏం తెలియదు అని ఆమె చెప్పడము, ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఇప్పుడు వాడికి ఆ స్థితిలో ఏవో ఆశలు పెట్టి ఇప్పుడు ప్రిపేర్ చేసి పంపించారు ఒక వెపన్. ఒక వెపన్ని వదిలేటప్పుడు ప్రిపేర్ చేసే వదులుతారు కదా. వెపన్ అంటే ఒక బుల్లెట్ అని కాదు, రకరకాల వెపన్స్ ఉంటాయి. వాటిని సంధించేటప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే ఇది ఒక మానవ బాంబు అనుకోండి, మానవ వెపన్ అనుకోండి. వీడిని మానవ వెపన్ని, హ్యూమన్ వెపన్ని తయారు చేసేటప్పుడు వాడికి ఒక మైండ్, వాడికి ఒక మనసు, వాడికి స్వతంత్ర భావాలు, వాడి ఇష్టాయిష్టాలు ఎన్నో ఉంటాయి. అవన్నిటినీ వీళ్ళ గ్రిప్లోకి తెచ్చుకుని వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఎలా అనంటే వీడు బ్లూటూత్ పెట్టుకునే అలవాటు ఉందా అసలు ముందు నుంచి వాడికి? ఏమో తెలీదు. నువ్వు ఈ సంఘటనకి వీడిని మనం పంపుతున్నాం కాబట్టి వీడు ఏదైనా సౌండ్ వస్తే భయపడతాడు, లేకపోతే పారిపోవచ్చు, మన ప్లాన్ దెబ్బతింటుంది. లేదు ఒరే నువ్వు ఇలా చెవులో పెట్టుకోరా, చెవులో పెట్టుకుంటే నువ్వు మామూలుగా పాటలు వింటూ అటు వెళ్తున్నావు అని అనుకుంటారు అనన్నా చెప్పి వాడికి బ్లూటూత్ అనేది ఒకటి పెట్టి పంపించుంటారు. అసలు వాడు ఎప్పుడు చూసినా డ్రగ్స్, డ్రింకు, రెడ్ లైట్ ఏరియాకి క్రైమ్ మెంటాలిటీతో ఉన్నవాడు బ్లూటూత్ పెట్టుకుని కమ్మని మ్యూజిక్ వింటాడా? వాడు వినడు కదా. మరి అటువంటి వాడు ఆ క్రైమ్ చేయడానికి ఒప్పుకుని సరే నేను వెళ్తాను, ఈ క్రైమ్ చేస్తాను అని చెప్పి ఆ క్రైమ్ కోసం వెళ్తున్నవాడు బ్లూటూత్ పెట్టుకుని వెళ్తాడా? కాబట్టి నాకేమైనా అనుమానం వస్తుందంటే వీడు తయారు చేశారు, వీడిని ఒక మొత్తం వీడిని తయారు చేసుకుని ఆ వెపన్ని పంపించారు లోపలికి, ఒక క్రైమ్ చేయటానికి పంపించారనమాట. ఒక వస్తువుని పంపించినట్టు పంపించారు. అందుకని ఆ ఉన్మాదంలో సరిగ్గా మైండ్ వర్క్ చేయని స్థితిలో వాడు ఒప్పుకున్నాను కదా అని ఒక ఏమంటారు ఒక డెడికేషన్తో వాడు కిరాయి వేసావు కదా వాడు వెళ్ళాడు. అదంతా దిగిపోయిన తర్వాత భయభ్రాంతులు ఇప్పుడు వస్తున్నాయి వాడికి. ఇప్పుడు భయం వేస్తుంది. నువ్వు బ్లూటూత్ ఎందుకు పెట్టుకున్నావు అంటే అసలు వాడికి బ్లూటూత్ పెట్టుకునే విషయం తెలుసో లేదు. ఆ మత్తులో మరి ఇది పెట్టుకోరా అని తగిలించి పంపారేమో, లేకపోతే ముందుగా జేబులో పెట్టి ఇది పెట్టుకుని వెళ్ళరా, నేను చెప్పినట్టు నడవరా అని వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయిన మనిషి కదా, మొత్తం వాళ్ళ స్వాధీనంలో ఉన్నాడు వాడు మైండ్తో సహా. వాళ్ళు ఏం చెప్తే చేయాలి. కానీ ఇప్పుడు జైల్లో అలా పెట్టినప్పుడు భయమేదా? ఇప్పుడు వాడికి మత్తు ఏమీ లేదు, నార్మల్ కండిషన్లో ఉన్నాడని అనుకుందాం. మరి అలా ఉన్నప్పుడు వాడికి నిజానిజాలు కరెక్ట్గా వాడికి తడతాయి. వాడి థాట్ ప్రాసెస్ ఆ రకంగా తయారవుతుంది. తయారైనప్పుడు వాడికి గతం మెల్లగా గుర్తురాదా? గుర్తు వస్తుంది. కానీ ఈ బ్లూటూత్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారో వాడికి తెలియకపోవచ్చు. మరి దాని గురించి వాడు ఏం సమాధానం చెప్తాడు?
అది ఉందా ఊడిందో కూడా వాడికి తెలియదు. అసలు వాడిదైతేగా ఊడితే నిజంగా క్రైమ్ చేసే దృష్టితో వెళ్ళిన వాడైతే సాక్ష్యం దొరకనివాడు, తెచ్చేసుకుంటాడు. అది ఉందా పోయిందో కూడా వాడికి తెలియని స్థితిలో వెళ్ళాడు, చేయమన్నారు, చేశాడు, వచ్చేసాడు. కాబట్టి ఇవన్నీ కూడా క్రియేట్ చేసినవే. ఎట్టి పరిస్థితుల్లో వీడినే ఇరికించి వీడినే ఒక నేరస్తుడిగా చిత్రించి శిక్ష వీడికే వేయించి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలనే ఒక ప్లాన్ చేసి వీడిని పంపారు. కాబట్టి వాళ్ళు నోరు విప్పి ఏమి సిబిఐ వాళ్ళకి చెప్పట్లేదు. అంటే వాడి బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉంది కాబట్టి పాన్ వీడియోస్ చూస్తాడు, లైక్ వేషల దగ్గరికి వెళ్ళడం కానీ, అంత ముందు కూడా 4 పెళ్లిళ్ళు చేసుకోవడం ఇలా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ సో టార్గెట్ చేసి ముందు పెట్టారంటారు. అంటే నీచాతి నిజమైన నికృష్టమైన ఒక క్రీచర్ అనమాట. అటువంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటే వాడి మీదకి ఎవరు ఒక దయా సానుభూతి చూపించరు కదా. వీడే చేశాడని కన్ఫర్మేషన్కి వస్తారని వీళ్ళ ప్లాన్ చేశారు. చూద్దాం మేడం, రోజుకి ఒక ట్విస్ట్ వస్తుంది ఈ అభయ కేసు మీద. నిన్న చూస్తే ఒక న్యూస్, రేపు మరి ఏ ట్విస్ట్ వస్తుందో తెలియదు, ఎల్లుండి తెలియదు. రోజుకు అప్డేట్ వస్తుంది, ట్విస్టుల మీద ట్విస్టులు అయితే వస్తున్నాయి. మరి అభయకి న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ.